శ్రీకృష్ణదేవరాయల కొలువులో తెనాలి రామలింగుడు ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. రాజు సంతోషపరిచే బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదల్లో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళ అయింది. చేతులు కడుక్కోవడానికి రామలింగడు పెరట్లోకి వెళ్ళాడు. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యని పిలిచి పెద్దగా, ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈరోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఒక నదిలో మూట కట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తర్వాత రామలింగడి భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశాడు. ఆ మూటను బావిలో పడవేశాడు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెతకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలో దిగుదామని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. నలుగురు దొంగలు అరటి చెట్ల వెనక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల ముక్కుట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటికి తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేదబావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగుడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు వేశాడు. వంతుల వారీగా దొంగలు బావిలోంచి నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడేశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ ముడి విప్పి చూశారు. అందులో నగలకు బదులుగా నల్లరాళ్ళు ఉన్నవి. దొంగలకు నోట మాట రాలేదు. రామలింగుడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తల వంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతో మందిని దోచుకోగలిగారు. కానీ రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగల రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసి రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు.